మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? ఆన్సర్ విల్హెల్మ్ వూంట్. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు అంటే విల్హెల్మ్ వూంట్. ఇతను జర్మనీ దేశానికి చెందినవాడు. బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? ఆన్సర్ స్టాన్లీ హాల్. బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు అంటే స్టాన్లీ హాల్. ఇతను అమెరికా దేశానికి చెందినవాడు. అమెరికన్ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? ఆన్సర్ విలియం జేమ్స్. అమెరికన్ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు అంటే విలియం జేమ్స్. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? ఆన్సర్ హెర్బార్ట్. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు అంటే హెర్బార్ట్. ఇతను జర్మనీ దేశానికి చెందినవాడు. వికాస మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? ఆన్సర్ జీన్ పియాజే. వికాస మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు అంటే జీన్ పియాజే. ఇతను స్విట్జర్లాండ్ దేశానికి చెందినవాడు. సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? ఆన్సర్ కర్ట్ లెవిన్. సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు అంటే కర్ట్ లెవిన్. ఇతను జర్మనీ దేశానికి చెందినవాడు. మూర్తిమత్వ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? ఆన్సర్ గోర్డాన్ ఆల్పోర్ట్. మూర్తిమత్వ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు అంటే గోర్డాన్ ఆల్పోర్ట్. ఇతను ఇండియానా దేశానికి చెందినవాడు. అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? ఆన్సర్ మాన్స్టర్బర్గ్. అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు అంటే మాన్స్టర్బర్గ్. ఇతను జర్మనీ దేశానికి చెందినవాడు. జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? ఆన్సర్ థార్నడైక్. జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు అంటే థార్నడైక్. ఇతను అమెరికా దేశానికి చెందినవాడు. సంరచనాత్మకవాద మూలపురుషుడు ఎవరు? ఆన్సర్ విల్హెల్మ్ వూంట్. సంరచనాత్మకవాద మూలపురుషుడు ఎవరు అంటే విల్హెల్మ్ వూంట్. కార్యకారకవాద మూలపురుషుడు ఎవరు? ఆన్సర్ విలియం జేమ్స్. కార్యకారకవాద మూలపురుషుడు ఎవరు అంటే విలియం జేమ్స్. మనోవిశ్లేషణవాద మూలపురుషుడు ఎవరు? ఆన్సర్ సిగ్మండ్ ఫ్రాయిడ్. మనోవిశ్లేషణవాద మూలపురుషుడు ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇతను ఆస్ట్రియా దేశానికి చెందినవాడు. గెస్టాల్ట్ వాద మూలపురుషుడు ఎవరు? ఆన్సర్ మ్యాక్స్ వర్దిమర్. గెస్టాల్ట్ వాద మూలపురుషుడు ఎవరు అంటే మ్యాక్స్ వర్దిమర్. ఇతను జర్మనీ దేశానికి చెందినవాడు. ప్రవర్తనవాద మూలపురుషుడు ఎవరు? ఆన్సర్ జేబీ వాట్సన్. ప్రవర్తనవాద మూలపురుషుడు ఎవరు అంటే జేబీ వాట్సన్. ఇతను అమెరికా దేశానికి చెందినవాడు. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ జీన్ పియాజే. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు అంటే జీన్ పియాజే. నైతిక వికాస సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ లారెన్స్ కోల్బర్గ్. నైతిక వికాస సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు అంటే లారెన్స్ కోల్బర్గ్. ఇతను అమెరికా దేశానికి చెందినవాడు. భాషా వికాస సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ నోమ్ చామ్స్కీ. భాషా వికాస సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు అంటే నోమ్ చామ్స్కీ. ఇతను అమెరికా దేశానికి చెందినవాడు. ఆత్మభావన సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ కార్ల్ రోజర్స్. ఆత్మభావన సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు అంటే కార్ల్ రోజర్స్. ఇతను అమెరికా దేశానికి చెందినవాడు. మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఎరిక్ ఎరిక్సన్. మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు అంటే ఎరిక్ ఎరిక్సన్. ఇతను స్వీడన్ దేశానికి చెందినవాడు. యత్నదోష అభ్యసన సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ థార్నడైక్. యత్నదోష అభ్యసన సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు అంటే థార్నడైక్. కార్యసాధక నిబంధన అభ్యసన సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ స్కిన్నర్. కార్యసాధక నిబంధన అభ్యసన సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు అంటే స్కిన్నర్. ఇతను అమెరికా దేశానికి చెందినవాడు. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ కోహ్లర్. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు అంటే కోహ్లర్. ఇతను జర్మనీ దేశానికి చెందినవాడు. పరిశీలన అభ్యసన సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఆల్బర్ట్ బండూరా. పరిశీలన అభ్యసన సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు అంటే ఆల్బర్ట్ బండూరా. ఇతను కెనడా దేశానికి చెందినవాడు. సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్
వైగోట్స్కీ. సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు అంటే వైగోట్స్కీ. ఇతను రష్యా దేశానికి చెందినవాడు. సమరూప మూలకాల సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ థార్న్డైక్. సమరూప మూలకాల సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు అంటే థార్న్డైక్. ఆదర్శాల సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ డబ్ల్యూసి బాగ్లే. ఆదర్శాల సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు అంటే డబ్ల్యూసి బాగ్లే. ఇతను అమెరికా దేశానికి చెందినవాడు. ధారణ వక్రం గురించి వివరించినది ఎవరు? ఆన్సర్ ఎబ్బింగ్హాస్. ధారణ వక్రం గురించి వివరించిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఎబ్బింగ్హాస్. విస్మృతి రేటు గురించి పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఎబ్బింగ్హాస్. విస్మృతి రేటు గురించి పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే ఎబ్బింగ్హాస్. ఆన్ మెమరీ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఎబ్బింగ్హాస్. ఆన్ మెమరీ అనే గ్రంథ రచయిత ఎవరు అంటే ఎబ్బింగ్హాస్. ది కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ స్టాన్లీ హాల్. ది కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్ గ్రంథ రచయిత ఎవరు అంటే స్టాన్లీ హాల్. బిహేవియరిజం అనే గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ వాట్సన్. బిహేవియరిజం అనే గ్రంథాన్ని రచించిన శాస్త్రవేత్త ఎవరు అంటే వాట్సన్. అన్ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ వాట్సన్. అన్ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరు అంటే వాట్సన్. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ విలియం జేమ్స్. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరు అంటే విలియం జేమ్స్. హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథ రచయిత ఎవరు అంటే ఫ్రాన్సిస్ గాల్టన్. ది రిమెంబరింగ్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ బార్ట్లెట్. ది రిమెంబరింగ్ అనే గ్రంథాన్ని రచించిన శాస్త్రవేత్త ఎవరు అంటే బార్ట్లెట్. ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ కోహ్లెర్. ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత ఎవరు అంటే కోహ్లెర్. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ కోఫ్కా. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరు అంటే కోఫ్కా. గ్రోత్ ఆఫ్ ది మైండ్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ కోఫ్కా. గ్రోత్ ఆఫ్ ది మైండ్ గ్రంథ రచయిత ఎవరు అంటే కోఫ్కా. సైకాలజీ ఆఫ్ ఆర్ట్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ వైగోట్స్కీ. సైకాలజీ ఆఫ్ ఆర్ట్ గ్రంథ రచయిత ఎవరు అంటే వైగోట్స్కీ. అన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ సిగ్మండ్ ఫ్రాయిడ్. అన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ గ్రంథ రచయిత ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. సింథటిక్ స్ట్రక్చర్స్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ నోమ్ చామ్స్కీ. సింథటిక్ స్ట్రక్చర్స్ అనే గ్రంథ రచయిత ఎవరు అంటే నోమ్ చామ్స్కీ. లాంగ్వేజ్ అండ్ మైండ్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ నోమ్ చామ్స్కీ. లాంగ్వేజ్ అండ్ మైండ్ అనే గ్రంథాన్ని రచించిన శాస్త్రవేత్త ఎవరు అంటే నోమ్ చామ్స్కీ. డెవలప్మెంటల్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఎలిజబెత్ హర్లాక్. డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథ రచయిత ఎవరు అంటే ఎలిజబెత్ హర్లాక్. ది పర్సనాలిటీ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆల్పోర్ట్. ది పర్సనాలిటీ అనే గ్రంథ రచయిత ఎవరు అంటే ఆల్పోర్ట్. ది గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ పియాజే. ది గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ అనే గ్రంథ రచయిత ఎవరు అంటే జీన్ పియాజే. సోషల్ లెర్నింగ్ థియరీ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆల్బర్ట్ బండూరా. సోషల్ లెర్నింగ్ థియరీ గ్రంథ రచయిత ఎవరు అంటే ఆల్బర్ట్ బండూరా. గెస్టాల్ట్ అనేది ఏ భాషా పదం? ఆన్సర్ జర్మనీ. గెస్టాల్ట్ అనేది జర్మనీ భాషా పదం. డెజావు అనేది ఏ భాషా పదం? ఆన్సర్ ఫ్రెంచ్ భాషా పదం. డెజావు అనేది ఏ భాషా పదం అంటే ఫ్రెంచ్ భాషా పదం. ఎమోవర్ ఏ భాషా పదం? ఆన్సర్ లాటిన్. ఎమోవర్ అనే పదం ఏ భాషా పదం అంటే లాటిన్ భాషకు చెందినది. మోవీర్ అనే పదం ఏ భాషా పదం? ఆన్సర్ లాటిన్. మోవీర్ అనే పదం లాటిన్ భాషకు చెందినది. పర్సోనా ఏ భాషా పదం? ఆన్సర్ లాటిన్. పర్సోనా అనే పదం ఏ భాషకు చెందినది అంటే లాటిన్ భాషకు చెందినది.
నిమోనిక్ ఏ భాషా పదం? ఆన్సర్ గ్రీకు. నిమోనిక్ నిమోనిక్ అనే పదం ఏ భాషకు చెందినది అంటే గ్రీకు భాషకు చెందినది. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ముఠా వయస్సు ఏది? ఆన్సర్ ఉత్తర బాల్య దశ. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ముఠా వయస్సు ఏది అంటే ఉత్తర బాల్య దశ. ప్రయోగానికి ఆటంకం కలిగించే చరం ఏది? ఆన్సర్ జోక్య చరం. ప్రయోగానికి ఆటంకం కలిగించే చరం ఏది అంటే జోక్య చరం. పియాజే ప్రకారం అహం కేంద్రీకృత భావన అనేది ఏ దశలో ఉంటుంది? ఆన్సర్ పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది. పియాజే ప్రకారం అహం కేంద్రీకృత భావన పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది. ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ విల్లార్డ్ వాలర్. ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత ఎవరు అంటే విల్లార్డ్ వాలర్. మెటాకాగ్నిషన్ అంటే ఏమిటి? ఆన్సర్ స్వబుద్ధి. మెటాకాగ్నిషన్ అంటే ఏమిటి అంటే స్వబుద్ధి. అభ్యసన వైకల్యం అనే భావనను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరు? ఆన్సర్ శామ్యూల్ కిర్క్. అభ్యసన వైకల్యం అనే భావనను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు శామ్యూల్ కిర్క్. పరికరాత్మక నిబంధనాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ బిఎఫ్ స్కిన్నర్. పరికరాత్మక నిబంధనాన్ని ప్రతిపాదించినది ఎవరు అంటే బిఎఫ్ స్కిన్నర్. ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల విద్య అనేది ఏ స్థాయి వరకు? ఆన్సర్ పూర్వ ప్రాథమిక స్థాయి నుండి 12వ తరగతి వరకు. ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల విద్య అనేది పూర్వ ప్రాథమిక స్థాయి నుండి 12వ తరగతి వరకు. గణిత అభ్యసన వైకల్యాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ డిస్కాల్కులియా. గణిత అభ్యసన వైకల్యాలను ఏమని పిలుస్తారు అంటే డిస్కాల్కులియా అని పిలుస్తారు. ఆర్టీఈ 2009 ప్రకారం బాలలు అనగా ఎవరు? ఆన్సర్ 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలు. భాషా గ్రహణ సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ నోమ్ చామ్స్కీ. భాషా గ్రహణ సిద్ధాంతం ప్రతిపాదించినది నోమ్ చామ్స్కీ. ఒక రంగంలో రాణించని వాడు మరో రంగంలో రాణించడం ఏ రక్షక తంత్రం? ఆన్సర్ పరిహారం. ఒక రంగంలో రాణించని వాడు మరో రంగంలో రాణించడం ఏ రక్షక తంత్రానికి చెందినది అంటే పరిహారానికి చెందినది. మానవ శాస్త్ర పరిశోధనాశాల ప్రారంభించినది ఎవరు? ఆన్సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. మానవ శాస్త్ర పరిశోధనాశాల ప్రారంభించినది ఎవరు అంటే ఫ్రాన్సిస్ గాల్టన్. మ్యాన్స్ సర్చింగ్ ఫర్ మీనింగ్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ విక్టర్ ఫ్రాంకిల్. మ్యాన్స్ సర్చింగ్ ఫర్ మీనింగ్ గ్రంథ రచయిత ఎవరు అంటే విక్టర్ ఫ్రాంకిల్. 20 నుండి 30 సెకండ్లు మాత్రమే ఉండే స్మృతి ఏది? ఆన్సర్ స్వల్పకాలిక స్మృతి. 20 నుండి 30 సెకండ్లు మాత్రమే ఉండే స్మృతి ఏది అంటే స్వల్పకాలిక స్మృతి. తెలుగు భాష నేర్చుకున్న వ్యక్తి ఇప్పుడు కన్నడ భాష సులభంగా నేర్చుకోగలడు. దీనిలో గల అభ్యసన బదలాయింపు ఏది? ఆన్సర్ అనుకూల బదలాయింపు. తెలుగు భాష నేర్చుకున్న వ్యక్తి ఇప్పుడు కన్నడ భాష సులభంగా నేర్చుకోగలడు. దీనిలో గల అభ్యసన బదలాయింపు ఏది అంటే అనుకూల బదలాయింపు. నేర్చుకోవడంలో పిల్లలు వెనుకబడతారు అనే గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ జాన్ హాల్ట్. నేర్చుకోవడంలో పిల్లలు వెనుకబడతారు అనే గ్రంథ రచయిత జాన్ హాల్ట్. విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం క్లిష్టతర వయసు ఏది? ఆన్సర్ ఉత్తర బాల్యదశ. విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం క్లిష్టతర వయసు ఏది అంటే ఉత్తర బాల్యదశ. తల్లిదండ్రుల ప్రకారం సోమరి వయస్సు ఏది? ఆన్సర్ ఉత్తర బాల్యదశ. తల్లిదండ్రుల ప్రకారం సోమరి వయస్సు ఏది అంటే ఉత్తర బాల్యదశ. ఆవిష్కరణ అభ్యసనను ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ బ్రూనర్. ఆవిష్కరణ అభ్యసనను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అంటే బ్రూనర్. వైగోట్స్కీ ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగ వయస్సు ఏది? ఆన్సర్ 7 సంవత్సరాలు. వైగోట్స్కీ ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగ వయస్సు ఏది అంటే 7 సంవత్సరాల వయస్సు. పరీక్షలో ఉత్తీర్ణుడు కాని విద్యార్థి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించినట్లు కలలు కనడం అనేది ఏ రక్షక తంత్రం? ఆన్సర్ స్వైర కల్పన. పరీక్షలో ఉత్తీర్ణుడు కాని విద్యార్థి
రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించినట్లు కలలు కనడం అనేది ఏ రక్షక తంత్రానికి చెందినది అంటే స్వైర కల్పన. ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ గాల్టన్. ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథ రచయిత ఎవరు అంటే గాల్టన్. హోమ్ స్కూలింగ్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ జాన్ హాల్ట్. హోమ్ స్కూలింగ్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే జాన్ హాల్ట్. లాటిన్ భాషలో పర్సోనా అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ ముసుగు. లాటిన్ భాషలో పర్సోనా అంటే అర్థం ఏమిటి అంటే ముసుగు అని అర్థం. కోల్బర్ట్ నైతిక వికాస సిద్ధాంతంలోని దశల సంఖ్య ఎంత? ఆన్సర్ 6. కోల్బర్ట్ నైతిక వికాస సిద్ధాంతంలోని దశల సంఖ్య 6. రమేష్కి మామిడి పండు తినాలని ఉంది. చెట్టు ఎక్కితే పడిపోతాననే భయమూ ఉంది. ఇందులో రమేష్ పడే సంఘర్షణ ఏమిటి? ఆన్సర్ ఉపగమ పరిహార సంఘర్షణ. రమేష్కి మామిడి పండు తినాలని ఉంది, చెట్టు ఎక్కితే పడిపోతాననే భయమూ ఉంది. ఇందులో రమేష్ పడే సంఘర్షణ ఏమిటి అంటే ఉపగమ పరిహార సంఘర్షణ. రాజు ఆటలో ఓడిపోయానని తలుపును గట్టిగా తన్నాడు. ఈ రక్షక తంత్రాన్ని ఏమంటారు? ఆన్సర్ విస్థాపనం. రాజు ఆటలో ఓడిపోయానని తలుపుని గట్టిగా తన్నాడు. ఈ రక్షక తంత్రాన్ని ఏమంటారు అంటే విస్థాపనం అని అంటారు. ఇప్పుడు చూస్తున్న దానిని గతంలో ఎక్కడో చూసినట్లు అనిపించడాన్ని ఏమంటారు? ఆన్సర్ డెజావు. ఇప్పుడు చూస్తున్న దానిని గతంలో ఎక్కడో చూసినట్లు అనిపించడాన్ని ఏమంటారు అంటే డెజావు అని అంటారు. సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఫిలిప్ ఏరిస్. సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్ గ్రంథ రచయిత ఎవరు అంటే ఫిలిప్ ఏరిస్. మెటాకాగ్నిషన్ సామర్థ్యానికి ఉదాహరణ ఏమిటి? ఆన్సర్ స్వీయ ప్రతిస్పందన. మెటాకాగ్నిషన్ సామర్థ్యానికి ఉదాహరణ ఏమిటి అంటే స్వీయ ప్రతిస్పందన. పూర్వ ముఠా దశ అని ఏ దశను అంటారు? ఆన్సర్ పూర్వ బాల్య దశను. పూర్వ ముఠా దశ అని ఏ దశను అంటారు అంటే పూర్వ బాల్య దశను పూర్వ ముఠా దశ అని కూడా అంటారు. మొదటి ప్రజ్ఞా పరీక్షను రూపొందించిన వారు ఎవరు? ఆన్సర్ ఆల్ఫ్రెడ్ బీనే. మొదటి ప్రజ్ఞా పరీక్షను రూపొందించిన వారు ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ బీనే. కావాలని మర్చిపోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ దమనం. కావాలని మర్చిపోవడాన్ని ఏమంటారు అంటే దమనం అని అంటారు. ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ బ్రూనర్. ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు అంటే బ్రూనర్. గెస్టాల్ట్ అంటే ఏమిటి? ఆన్సర్ సమగ్రము. గెస్టాల్ట్ అంటే అర్థం ఏమిటి అంటే సమగ్రము అని అర్థము. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ థార్న్డైక్. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథాన్ని రచించిన శాస్త్రవేత్త ఎవరు అంటే థార్న్డైక్. ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల స్వరూపం ఏమిటి? ఆన్సర్ 5+3+3+4. ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల స్వరూపం ఏమిటి అంటే 5+3+3+4. ఆకృతి క్షేత్ర సంబంధం భావనను రూపొందించినది ఎవరు? ఆన్సర్ రూబిన్. ఆకృతి క్షేత్ర సంబంధం అనే భావనను రూపొందించినది ఎవరు అంటే రూబిన్. ప్రజ్ఞాలబ్ధిని మొట్టమొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ స్టెర్న్. ప్రజ్ఞాలబ్ధిని మొట్టమొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అంటే స్టెర్న్. స్కీజో అనేది ఏ భాషా పదం? ఆన్సర్ గ్రీకు భాషా పదం. స్కీజో అనేది ఏ భాషకు చెందినది అంటే గ్రీకు భాషకు చెందిన పదం. స్వీయ అభ్యసనం అనే భావన ఎవరికి సంబంధించినది? ఆన్సర్ స్కిన్నర్. స్వీయ అభ్యసనం అనే భావన ఎవరికి సంబంధించినది అంటే స్కిన్నర్కి సంబంధించినది. తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం జగడగొండ్ల వయస్సు ఏది? ఆన్సర్ ఉత్తర బాల్యదశ. తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం జగడగొండ్ల వయస్సు ఏది అంటే ఉత్తర బాల్యదశ. మానసిక వయస్సు అనే భావనను మొట్టమొదట సూచించినది ఎవరు? ఆన్సర్ ఆల్ఫ్రెడ్ బీనే. మానసిక వయస్సు అనే భావనను మొట్టమొదట సూచించినది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ బీనే. పియాజే ప్రకారం పిల్లవాడు తన దగ్గర ఉన్న బొమ్మకు స్నానం చేయించే దశ ఏది? ఆన్సర్ పూర్వ ప్రచాలక దశ. పియాజే ప్రకారం పిల్లవాడు తన దగ్గర ఉన్న బొమ్మకు స్నానం చేయించే దశ ఏది అంటే పూర్వ ప్రచాలక దశ.
ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి చిన్న పిల్లాడిలా ఏడవడం ఏ రక్షక తంత్రం? ఆన్సర్ ప్రతిగమనం. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి చిన్న పిల్లాడిలా ఏడవటం అనేది ఏ రక్షక తంత్రం అంటే ప్రతిగమనానికి చెందిన రక్షక తంత్రం. ఏకచర నియమాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ జాన్ స్టూవర్ట్ మిల్. ఏకచర నియమాన్ని ప్రతిపాదించినది ఎవరు అంటే జాన్ స్టూవర్ట్ మిల్. ట్యాబ్యులా రాసా అంటే ఏమిటి? ఆన్సర్ ఏమీ రాయని పలక. ట్యాబ్యులా రాసా అంటే ఏమీ రాయని పలక అని అర్థం. అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించినది ఎవరు? ఆన్సర్ గెసెల్. అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించినది ఎవరు అంటే గెసెల్. వైఖరి క్యుములేటివ్ స్కేల్ను రూపొందించినది ఎవరు? ఆన్సర్ గట్మన్. వైఖరి క్యుములేటివ్ స్కేల్ని రూపొందించినది ఎవరు అంటే గట్మన్. బోధనా యంత్రం కనుగొన్నది ఎవరు? ఆన్సర్ ప్రెస్సీ. బోధనా యంత్రం కనుగొన్నది ఎవరు అంటే ప్రెస్సీ. మానవమితి ప్రయోగశాలను స్థాపించినది ఎవరు? ఆన్సర్ గాల్టన్. మానవమితి ప్రయోగశాలను స్థాపించినది ఎవరు అంటే గాల్టన్. శిక్షణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆన్సర్ బ్రూనర్. శిక్షణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే బ్రూనర్. థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ను రూపొందించినది ఎవరు? ఆన్సర్ ముర్రే మోర్గాన్. థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ను రూపొందించినది ఎవరు అంటే ముర్రే మరియు మోర్గాన్. లిబిడో భావనను వివరించినది ఎవరు? ఆన్సర్ ఫ్రాయిడ్. లిబిడో భావనను వివరించినది ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ క్లిఫర్డ్ బీర్స్. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథ రచయిత ఎవరు అంటే క్లిఫర్డ్ బీర్స్. స్మృతి విస్మృతిలపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఎబ్బింగ్హాస్. స్మృతి విస్మృతిలపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఎబ్బింగ్హాస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.